ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హిప్ రీప్లేస్మెంట్ అనేది నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు చాలా నార్మల్ ఇదైపోయింది. అంటే ఒక పూటలో 2 రోజుల్లో నడిపించేసేసి పంపించేస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఐ థింక్ ఇట్ వాస్ టైమ్ మ్యాగజైన్, ఏదో ఒక మ్యాగజైన్లో యూఎస్లో 2-3 years బ్యాక్ దే నేమ్డ్ హిప్ రీప్లేస్మెంట్ as the surgery of the century. ఇట్ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఈవెన్ నీ రీప్లేస్మెంట్ కన్నా మంచి రిజల్ట్స్. ఎందుకంటే ఇట్స్ ఎ డీప్ జాయింట్, చాలా మసిల్స్ లోపల ఉంటుంది ఆ జాయింట్. నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జాయింట్. సో ఇక్కడ పెయిన్ రిసెప్టర్స్ ఎక్కువ ఉంటాయి నీలో. సో నీ రీప్లేస్మెంట్స్ వెరీ గుడ్, యూ హ్యావ్ గెట్ గుడ్ రిజల్ట్స్. కానీ హిప్ రీప్లేస్మెంట్ ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి దానికి. ఎందుకంటే ఫాస్ట్ రికవరీ, ఆల్మోస్ట్ దాన్ని ఫర్గాటన్ జాయింట్ అంటాము. యూజువల్గా ఒక 6 months to 1 year తర్వాత ఏ సైడ్ అయింది కూడా గుర్తురాదు, అంత కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ దిల్ బీ వాకింగ్ నార్మలీ. సో హిప్ రీప్లేస్మెంట్ హెస్ వెరీ గుడ్ రిజల్ట్స్. కట్టుడు పళ్ళు ఉన్నాయంటేనే బాధపడతారు చాలామంది. ఈజ్ ఇట్ ఎమోషనల్ అండి ఫర్ అంటే పేషెంట్స్ కమింగ్? తప్పనిసరి పరిస్థితిలో నా హిప్ తీసేసి ఇంకో ప్లాస్టిక్ హిప్ డెఫినెట్గా అండి. ఇమాజిన్ సేయింగ్ దట్ నో యువర్ ఎగ్జాంపుల్ your finger is not good, I need to put somebody else's finger atla. You don't like it. You want to wear somebody else's shirt also, you don't like it kadandi. So but at the same time imagine how much of pain they're in. Adi vallu oppukuntarante anta pain lo unnattu. Ante వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా comes to a standstill andi. They can't do their work, they can't drive, they can't take their kids also to hold. anta level ki vacharu. Recent ga we had done for one young girl, తనకి ఏవియన్ వచ్చి కోర్ డికంప్రెషన్ అండ్ సర్జరీ ట్రై చేసి అది కూడా వర్కౌట్ అవ్వకపోతే షీ హెడ్ జస్ట్ గివెన్ బర్త్ టు అ బేబీ గర్ల్. షీ కుడ్ నాట్ ఈవెన్ పిక్ హర్ అప్. తన పేరు లావణ్య ఐ థింక్. అండ్ వీ డిడ్ హిప్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్, 2 weeks నుంచి షీ జస్ట్ సెంట్ అ వీడియో ప్లేయింగ్ విత్ హర్ చైల్డ్. సో దట్స్ ద సిచ్యువేషన్. సో హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్న యంగ్స్టర్స్కి ఇదర్ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, చైల్డ్ బేరింగ్ కావచ్చు, ఎక్కడ ఆటంకాలు ఉండవంటారు? లేదండి, నథింగ్. దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్. Marital, sexual life, everything is fine. Childbirth is also normal, no issues.